దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. కింగ్ నాగార్జున పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది యంగ్ లుక్, ఎప్పటికీ తగ్గని ఎనర్జీ. ఇప్పటికే 66 వేట అడుగు పెట్టబోతున్న ఆయనలో ఉన్న యవ్వనం, స్టైల్ మాత్రం తగ్గలేదు. కొత్త హీరోలతో సమానంగా పోటీ పడేంత ఫిట్గా, కాంతివంతంగా కనిపిస్తున్నారు. ఇటీవల కూలీ సినిమాలో విలన్గా నటించిన నాగార్జున చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 65 ఏళ్ల వయసులోనూ ఆయన చేసిన ఆ పాత్రలోని స్టైల్, ప్రజెన్స్ చూసి అభిమానులు మంత్రముగ్ధులయ్యారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా నాగులుకి మాత్రం అమ్మాయిలు ఫిదయ్యారని చెప్పాలి. ప్రత్యేకంగా చెన్నైలో అన్న క్రేజ్ మరింత పెరిగిపోయింది. తెలుగు ప్రేక్షకులు నాగార్జునను కింగ్, మన్మధుడు అని పిలవడం వెనుక కారణం ఆయన లేటెస్ట్ లుక్ను చూస్తే అర్థమవుతుంది. ఈ అందం, ఫిట్నెస్ వెనుక దశాబ్దాల కష్టపడి పాటించిన డైట్, వ్యాయామం ఉంది. అదే విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూలో పంచుకున్నారు కూడా. ఆహారం విషయంలో నాగార్జునకి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. వైట్ రైస్ని దూరం పెట్టారు, దాని బదులు బ్రౌన్ రైస్ తింటారు. ఆహారంలో 3 రకాల ఆకుకూరలు ఉండేలా చూసుకుంటారు. అలాగే చికెన్ లేదా చేప తప్పనిసరిగా తీసుకుంటారు. మొత్తానికి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ సమతుల్యంగా ఉండేలా డైట్ ఫాలో అవుతారు. వయసు పెరిగే కొద్దీ కొన్ని ఫుడ్స్ని తగ్గించాలని డాక్టర్లు చెప్తారు. ఆ సలహాలను ఖచ్చితంగా పాటిస్తానని నాకు చెప్పుకొచ్చారు. తాను కఠినంగా కంట్రోల్ పెట్టుకోనని, కానీ పరిమితిలోపే అన్ని తింటానని చెప్తారు. రోజుకు ఒకసారి స్వీట్ కూడా తీసుకుంటానని తెలిపారు. డిన్నర్ను ఎప్పుడు ముందుగానే ముగించేస్తారు. అలాగే పెరుగు కూడా అన్న డైట్లో ప్రధానంగా ఉంటుంది. ఆహారం పట్ల ఇంత శ్రద్ధ పెట్టడం మాత్రమే కాదు, ఫిట్గా ఉండేందుకు రెగ్యులర్గా వ్యాయామం కూడా చేస్తారు. ప్రతిరోజు ఉదయం ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేస్తారు. దీంతో మెటబాలిజం యాక్టివ్గా ఉంటుందని, శరీరం సులభంగా క్యాలరీలు ఖర్చు చేస్తుందని చెప్తారు. ఇప్పటికే 35 ఏళ్లుగా ఆయన వ్యాయామాన్ని తన జీవితంలో భాగం చేసుకున్నారు. ఒకవేళ జిమ్ చేయలేని పరిస్థితి వస్తే కనీసం జాగింగ్ లేదా స్విమ్మింగ్ అయినా తప్పనిసరిగా చేస్తారు. అయితే ఆయన ఫిట్నెస్ రహస్యం కేవలం డైట్, వ్యాయామం మాత్రమే కాదు, మైండ్ సెట్ కూడా చాలా ముఖ్యమని చెప్తారు. ఎంత చిన్న సమస్యనైనా ఎక్కువగా ఆలోచించకపోవడమే అసలుటి పని ఒకసారి చెప్పారు. జరిగేది జరగనివ్వాలి అని అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతతే ఆరోగ్యానికి పెద్ద బలమని ఆయన అభిప్రాయం. అలాగే తన కుటుంబం జీన్స్ కూడా తను ఫిట్గా ఉండేందుకు సహాయపడుతున్నాయని చెప్తారు. కానీ వాటిని నేను కాపాడుకుంటూ వచ్చానని కూలీ సినిమా ప్రమోషన్లో తెలిపారు. మొత్తానికి 66 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలా కనిపించడం వెనుక ఉన్న రహస్యం సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, పాజిటివ్ ఆలోచనలే. నాగార్జునలా ఉండాలని అనుకుంటే మనం కూడా ఇప్పటి నుంచే చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. వైట్ రైస్ తగ్గించి హెల్తీ ఫుడ్ అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం వాకింగ్, సులభమైన వ్యాయామం చేయాలి. ఇవి పెద్ద కష్టాలు కాదు, కానీ ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. అప్పుడు మనము యువ మన్మధుల్లా హెల్తీగా, ఫిట్గా జీవించగలం. అందుకే కింగ్ నాగార్జునను చూసి ప్రేరణ తీసుకొని మన జీవితంలో కూడా ఫిట్నెస్ని అలవాటు చేసుకోవాలి. ఇంకా ఆఖరుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న యువ సామ్రాట్ కింగ్ నాగార్జునకు దూతా మీడియా తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.